హాయ్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం సపోటా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దామా? సపోటాస్ ఇప్పుడు సీజన్ కదండి, చాలా ఎక్కువ వస్తున్నాయి మార్కెట్లోకి. ఈ సపోటాతో మిల్క్ షేక్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఈ సపోటా మిల్క్ షేక్ కోసం నేనైతే పాల సపోటా తీసుకున్నానండి. 1 కప్పు పాల సపోటా పైన తొక్క తీసేసి లోపల గింజలు తీసేసి ఇలా తీసుకున్నాను పీసెస్. ఫ్రోజన్ మిల్క్ అంటే డీప్ ఫ్రిడ్జ్లో మనం మిల్క్ని పెట్టేసి అది కొంచెం గడ్డ కట్టిన తర్వాత ఇలాగా దీంట్లో వేసేసుకుందాం. షుగర్ దీంట్లో ఒక 3 స్పూన్స్. ఒకవేళ షుగర్ తక్కువ అయితే మనకి సపోటా స్వీట్గా ఉంటుంది, అందుకని తర్వాత షుగర్ తక్కువైనా మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత అందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. స్ట్రైన్ చేసుకుందాము. సపోటా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. సర్వింగ్ గ్లాస్లోకి మిల్క్ షేక్ అంతా తీసేసుకొని ఇలా అయినా తాగేయచ్చు, లేదు అంటే వెనీలా ఐస్ క్రీమ్ 1 స్కూప్ వేసుకొని దాని మీద కొంచెం పిస్తా వేసుకుంటే రెడీ టు సర్వ్. ఎంతో ఈజీ అండ్ టేస్టీ సపోటా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి ఈ సమ్మర్లో. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని మిల్క్ షేక్స్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.